మనం అపోస్తల కార్యముల నుంచి ఏం నేర్చుకున్నాం? ఉపవాస ప్రార్థన నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను మనం ఎలా సొంతం చేసుకుంటామో నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన చేస్తే ఎలా దేనిని గుర్తించగలుగుతామో నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేనిని గ్రహిస్తామో నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేనిని జయిస్తామో నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేనిని ఓడిస్తామో నేర్చుకున్నాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన లేకుండా మన జీవితంలో మూర్ఖపు స్వభావం కావచ్చు, మొండి స్వభావం కావచ్చు, మొండిస్థానానికి సంబంధించిన ఏ శక్తులు కావచ్చు, వదిలిపోవుట అసాధ్యం. అది కేవలము ఉపవాస ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. నా లైఫ్ ఎలా ఉంటుందంటే, నా అనుభవం ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా సమస్య వచ్చి ఆ వ్యక్తులు ఆత్మీయంగా సరిగా వెసులుబాటు అవుతున్నారు, వినగలుగుతున్నారు, సరి చేసుకోగలుగుతున్నారంటే ఆ వ్యక్తుల కొరకు నేను ఎంతకైనా తెగించి దేవుని సన్నిధిలో పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా మనస్తత్వం అది. ఎంత భయంకరమైన పరిస్థితి, అంత ఆ మరణం దగ్గర కూడా మరణంతో యుద్ధము చేయడానికి, మరణంతో పోరాడడానికి కూడా దేవుని ఒకటే మాట చెప్తా, పోరాడుతా అంతే. హల్లెలూయా. దేవుని వాక్యమును సరిగా చక్కగా మీ ముందు పెడతా ఉన్నాను. పోయిన వారం మీకు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను ఉదాహరణ తీసుకొని యేసుదాస్ అన్నను ఆడ ఎక్కడ ఆ గేట్ దగ్గర కూర్చోబెట్టా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఓకే, సంతోషం. అయితే దేవుని సంగమా, అపోస్తుల కార్యమును మీకు చక్కగా కొన్ని విషయాలను మీకు తెలియజేసుకుంటూ వచ్చా. అయితే అపోస్తుల కార్యములో దేవుడు మనతో ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. గారెడివాడు నీ ముందున్న నీ ఉపవాస ప్రార్థన ద్వారా, ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు బలపడితే గారడివాడైనా, గాండ్రవాడైనా, ఆడు గద్దె మీద ఉన్నవాడైనా, గర్జించు సింహం వలె వాడు ఉన్నా కానీ అపవాది కుమారుడని నీవు తరమించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంకొక దగ్గరికో అక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఉపవాస ప్రార్థన పూనుకొని ఉపవాసంలో దేవునితో గడుపుతూ ఉంటే పరిశుద్ధాత్మను పొందుకొని తరతరాలుగా నిన్ను వెంటాడుతున్న శాపము కావచ్చు, రోగము కావచ్చు, దయ్యపు శక్తులు కావచ్చు, మాంత్రిక శక్తులు కావచ్చు, అవి నీ ఎదుట సాగిలపడబోతున్నాయి. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. మీరు గమనించారో, వెనక ఉన్న బాక్సులు 3 రోజులు ఉపవాసం ఉన్న 4వ రిజల్ట్ వస్తే 5వ రోజు వెళ్ళి వాటిని తీసుకొని రావడం జరిగింది. వాటిని తీసుకొని రావడానికి కూడా నా దగ్గర అమౌంట్ లేదు, 100 రూపాయలు లేవు నా జేబులో. దేవుడు ఒక పర్సన్ వాడుకొని తన కారుని, తన డబ్బుని, తన డ్రైవర్ నా జేబులో పెట్టి పంపించా. నా ఖర్చులకు, డ్రైవర్కి సపరేట్, పెట్రోల్కి సపరేట్, మళ్ళీ నా ఖర్చులకు. పరిశుద్ధాత్మ దేవుడు
నీలో పని చేస్తే అసాధ్యమైన కొన్ని కార్యాలు నీ ముందు నిలబడతాయి. నీ జీవితంలో ఏదైతే చేయలేను, చేయజాలను అనుకుంటావో, పొందలేను, పొందజాలను అనుకుంటావో, ఎప్పుడైతే నీవు అనుకుంటావో ఆ క్షణమే పరిశుద్ధాత్ముడు నీ ముందు తెచ్చి నిలబెడతాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు నువ్వు డబ్బును సంపాదించడానికి, ధనము సంపాదించడానికి, ఐశ్వర్యము సంపాదించడానికి, అంతస్తులు సంపాదించడానికి రకరకాలుగా ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం మైండ్లో పెట్టుకోండి, మాటలు దిమాకులో పెట్టుకోండి, దిమాకులో పెట్టుకోండి. దిమాకులో పెట్టుకుంటే నీకు ఒకరోజు కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, ఎట్లమ్మా చెప్పాలి? కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాటరా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. చప్పట్లు. అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. పాట ప్లీజ్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, పట్టవా, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మరోసారి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడతారా యేసయ్యకి? ఎవరు చాలు చెప్పండి ఈరోజు? ఎవరు చాలు మీకు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మకమైన వాడు, తప్పక న్యాయము తీర్చువాడు, తప్పక పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించువాడు, తప్పక నిన్ను ఓదార్చువాడు. హల్లెలూయా. తప్పక నిన్ను బలపరచువాడు, తప్పక నీ బంధకాలన్నీ ఏం చేయవాడు? తప్పక నీ బంధకాలన్నీ. మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కూడా నేను కూడా బతుకుతా. మీరు చచ్చి నన్ను చంపకండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరు
ఆ నమ్మకమైన వాడు నమ్మకంగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించువాడు. హల్లెలూయా. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు అంటున్నాడు. హల్లెలూయా. మెండైన దీవెనలు కావాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? కొంచెం గట్టి చెప్తారా? లీలక్క ఎట్లుండాలక్క? ఇట్లుండాలా? ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలా. ఎట్లా? నమ్మకంగా. బిడ్డలే మోకూర్లా, నీవుగా ఊగూర్లా. హల్లెలూయా. తల్లి దగ్గర పిల్లల బజారు. ఆ టైం వస్తుందిలే. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చెట్టుకొకరై పుట్టకొకరై దిక్కులే కారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు కదా. ఆ రోజు వస్తుంది. ఆ రోజు కంటే ముందే మీరు విడిపోకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు కంటే ముందే మీరు దూరం కాకండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నాకు కింద పడతలేదక్క. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉంది కొడుక అమ్మీని. మిమ్మల్ని ప్రతి ముఖమును స్పష్టంగా నేను అబ్జర్వ్ చేసి వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళలో ఉన్న ప్రతి మూఢత్వం కొట్టేయడానికి నేను ఇష్టపడదా. అందుకే కదలిస్తా. అమ్మ ఆ పాస్టర్ ఆడిపోతే కళ్ళన్నీయడు, మెదలన్నీయడు. అడిగిపోతే ఇట్లా అన్నీయడు, ఇట్లా అన్నీయడు. ఆ పాస్టర్ వేసినట్టు పాస్టర్ అమ్మ. మిమ్మల్ని తయారు చేయడానికి ఆయన ప్రయాసపడుతూ ఏం చేస్తున్నట్టే నన్ను పిండుతూ ఉన్నాడు, నలిపేస్తూ ఉన్నాడు, నులుపుతున్నాడు, ఇట్లా నలుపుతున్నాడు నన్ను. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, ఇంచుమించు 2-3 వారాలు అవుతున్నది. ఎప్పుడో ఒక్కసారి 2 పూటలు తింటున్నా, కానీ రోజుకు 1 పూటనే భోజనం అవుతుంది. అన్న మీరు ఎట్లా బాధపడితే నాకేంది, మీరు తింటేంది, మీరు తినకపోతే మాకేంది అన్న. ఇది లేకపోతే ఇంకో చర్చికి, ఇంకో చర్చి లేకపోతే ఇంకో చర్చి. ఎందుకన్నా మాకు నస. పాస్టర్ అయితే చర్చి కట్టాలంటాడు, పైసలు ఇవ్వాలంటాడు. అమ్మ పాస్టర్ అయితే అన్నీ ఆయన కట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి మంచి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము. గట్టి చెప్పు, చెప్పు గట్టిగా. పెదాలు కూడా నోయనిస్తారమ్మ మీరు. మా అమ్మ పెదవులు నోయనిస్తలేరు, చేతులు నోయనిస్తలేరు. సప్పట్లేమో రొట్టెలు విసుకుతున్నారు, పెదవులేమో. నేను ఒక మాట చెప్తాప్పుడు, మీ పెదాల మీద ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క ప్రార్థన ప్రెజర్ ఎంత పడుతుందో నీకున్న ప్రెజర్లన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఓకే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పోయిన వారము మనము చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము ఎన్న వచనము? అపోస్తుల కార్యము 13వ అధ్యాయము ఎక్కడ దాకా అయిందమ్మా? 12వ వచనం వరకు అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక.
13వ అధ్యాయము 12వ వచనం వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏమని కంప్లీట్ చేసుకున్నామంటే ఏమని కంప్లీట్ చేసుకున్నాం? దేవుడు అక్కడ చేసిన కార్యమును బట్టి, మొత్తును బట్టి అక్కడ యూదుడు ఏం చేశాడంటే దేవుడు చేసిన కార్యానికి ఆశ్చర్యపోయి యేసయ్యందు విశ్వాసం ఉంచుండు. హల్లెలూయా. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని అంగీకరించాడు. అక్కడ చాలా అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ఏ బోధకు హల్లెలూయా, అపోస్తుల ద్వారా దేవుడు చేయించుకుంటున్న పనిని చూసి ఇది దేవుని కార్యమే, ఆమేన్, ఇది దేవుని కార్యమే అని గుర్తించి ఆశ్చర్యపోయి దేవుని యందు ఏం చేశారంట? విశ్వాసం ఉంచండి. ప్రైజ్ ద లార్డ్. అంజలిని ముందు రా బిడ్డ, ఇక్కడ రా, ముందుకు రా త్వరగా. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగిందో ఒక 13వ వచనం నుంచి ధ్యానించుకుంటూ పోదాం త్వరగా. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి, ఎక్కడి నుంచానా? పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చి. హల్లెలూయా. ఇంతకుముందు ఎక్కడున్నారు? చూడండి ఒకసారి పైన చూడండి, ఏడున్నాడు? 4వ వచనంలో చూడు, ఎక్కడున్నాడు? సెలుకయాకు వచ్చి. చూడండి ఒకసారి, చక్కగా చదవండి. సెలుకయాకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి వారు 5వ వచనం సరిగ్గా చదవండి అమ్మా. వారు సలామీలో ఉండగా, అది సలామీ ఎక్కడ? వారు సలామీలో ఉండగా జరిగిన కార్యం ఇది. హల్లెలూయా. అయితే సలామిలో ఉండగా సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించు యెహోవా వారికి ఉపచారం యోహాను ఉపచారం చేయవాడై ఉండెను. అక్కడ జరిగిన సంఘటన మనం గుర్తుంచుకున్నాం. అయితే ఇక్కడ అక్కడి నుంచి ఈయన ఎక్కడికి బయలుదేరాడు? పౌలు అతనితో కూడా ఉన్న వారు ఎక్కడికి బయలుదేరారు? పాపు నుండి ఎట్లా? వికారాబాద్ నుంచి, అలంపాల నుంచి కొత్తగాడికి బయలుదేరారు. హల్లెలూయా. మీకు అర్థం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మోత్కు పల్లికి పోయిండు. ఎక్కడి నుంచి బయలుదేరిండు? వికారాబాద్ నుంచి బయలుదేరిండు. వికారాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి పోవాలా? కేరెల్ నుంచి పోవచ్చు, రాళ్ళచిట్టెంపల్ నుంచి పోవచ్చు, కొత్తగడ్డ నుంచి పోవచ్చు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే పాపం నుండి బయలుదేరిండంట. ఎక్కడికి? చదువు. పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. పెర్గేకు అంటే ఆ ప్రాంతంలో కూడా ఒక ఏరియా, ఒక కాలనీ. వికారాబాద్లో అలంపల్లి, మధు కాలనీ, ఇంకేంటి BTS కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ, ఊ కాలనీ, ఏ కాలనీ. హల్లెలూయా. ఆ కాలనీకి అక్కడికి ఏం చేశారంట? అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి ఎక్కడి విడిచిపెట్టినట్ట? పంపులియలో పెర్గేకు వచ్చారు. పెర్గేలో యోహానును విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వచ్చారంట. ఎక్కడికి? యోహాను వారిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చినట్ట? యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేముకు వచ్చిన తర్వాత అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి
పిసిదియలోనున్న అంతియోకుకు వచ్చిరి. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఎక్కడికి పోయిండు? యెరూషలేమునకు పోయిండు. ఎవరిని వాళ్ళని ఏం చేసిండు? పౌలు వీళ్ళని అక్కడిని విడిచిపెట్టిండు. అయితే ఏం చేసిండు ఈయన? వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అంతియోకులోకి వచ్చారు. మళ్ళీ ఎక్కడ? నీకు 13వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడుతుంది. మళ్ళీ అంతియోకయలో ఉన్న అంతియోక లోయలో ఉన్న సంగమని అక్కడ కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటే తెలుసా? మళ్ళీ అంతియోకు వచ్చారట. చదవండి. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొక్కయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ఏం చేశారంట? కూర్చుండి. విశ్రాంతి దినమందు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారంట? సమాజ మందిరంలో విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సంఘ పెద్దలు, హల్లెలూయా, ఎవరండి? సమాజపు అధికారులంట. చదవండి అన్నమాట. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత ఓకే సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా ప్రజలకు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి ఏం చేసిందంట? నిలువబడి చేయి సైగ చేసిందంట. ఇగో నేను చేస్తున్నా చేయి సైగ. అది చేస్తే కూడా నా మాట వింటలేదు. హల్లెలూయా. సమాజ మందిరములో మీరేమైనా, ప్రైజ్ ద లార్డ్, ఇక్కడ చాలా క్లుప్తంగా దేవుడు దేవుని సేవకుడిగా ఒక పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏదైనా బోధవాక్యము, ఆమేన్, మీరు ఏమైనా ధర్మశాస్త్రంలో మాటలు అర్థమయ్యే ఏదైనా బోధ చేస్తారా? మీకు తెలిసిన మాటలు ఏమైనా వివరిస్తారా అని చెప్పగానే వెంటనే దొరికినది అవకాశం అని ఏం చేశాడు? ఇక్కడున్న నేను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? ఇక్కడున్నాను, ప్రైజ్ ద లార్డ్, ఇక్కడున్నానని చేయి సైగ చేసిండంట. ప్రైజ్ ద లార్డ్. చేయి సైగ చేసి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, అబ్బా ఏమంటున్నాడు? చేయి సైగ చేసి లేచి నిలబడి ఏమంట తెలుసా? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా వినుడి. చూడు ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలను దేవుడు తమ పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించును. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశముల నుంచి వీరికి స్వాస్థ్యము పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఎట్లా చేశారట? 450 సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ఆడ చూడు ఏముంది. వారి చేష్టలు
హల్లెలూయా. ఎన్నో రకాలుగా వాళ్ళ బుద్ధులు, వారి ఆలోచనలు, దేవుని నీ మీద సనుక్కోవడం, గునుక్కోవడం. 450 సంవత్సరాల వరకు వాళ్ళ చేష్టలు ఏం చేసినట్ట, సహించి ఇట్లా జరిగిందంట. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చిన. గట్టిగా చప్పట్లు కొడదాం. సమూయేలు గురించి సాక్ష్యమీలే. సమూయేలు దీర్ఘకాల ప్రవక్త. యెషయిని గురించి సాక్ష్యం ఇవ్వలే. సౌలుని గురించి సాక్ష్యం ఇవ్వలే. దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదెవరు? గొర్రెల కాపరి. అడవిలో గొర్రెలను కాస్తున్న దావీదును ఏం చేశాడు? మనుషులను కాసే కాపరిగా పెట్టాడు. అడవిలో ఉన్న దావీదును సింహాసనం మీద ఆసనుడిగా చేశాడు. ఎందుకు నేను ఈ మాటలు చదివిస్తున్నానంటే, పౌలుకు ఒక అవకాశం వచ్చింది. పౌలుకు ఒక అవకాశం, మీరు ఎవరైనా బోధ వాక్యము చెబుతారా అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా లేచి, ఇదిగో యేసు ప్రభువును నమ్ముకుంటే రక్షించబడతావు, లేకుంటే సస్తావు అంటలా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అంటున్నా. యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు, లేకుంటే నీకు శిక్ష విధించబడుతుంది. నువ్వు యేసు ప్రభువును నమ్ముకునలేదు కాబట్టి నువ్వు పాపివి, యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి పరిశుద్ధులు అని అన్నట్ల. చాలా తెలివిగా తన జ్ఞానంతో పౌలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బోధన అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా జ్ఞానముతో ఆ సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సమాజ మందిరంలో నీవు అతి జ్ఞానంతో నువ్వు మాట్లాడేవా, అక్కడిని రాళ్ళతో కొడతారు. సమాజ మందిరంలో లేని విషయాలు నువ్వు మాట్లాడావా, అక్కడనే మెడలు బట్టి గంటేస్తారు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. నీవు సమాజ మందిరంలో ఒకవేళ లేఖనాలలో లేని మాటలు నువ్వు మాట్లాడినా, ఇటు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతుందని రాళ్ళతో కొట్టి చంపే అవకాశాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ మాట మాట్లాడినా నువ్వు జ్ఞానంతో మాట్లాడాలి. నీవే విషయము నీ నోటి నుంచి రాదలుచుకున్నా అది వివేచనతో నువ్వు దానిని రప్పించాలి. ప్రైజ్ ద లార్డ్. కొంచెం నాకు ఇబ్బంది కలగనీయకండి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు
నిన్ను కదిలిస్తున్నాడు ఏ విషయంలో అంటే, నీవు అజ్ఞానముగా మాట్లాడి, వివేచన లేకుండా మాట్లాడి, జ్ఞానము లేకుండా మాట్లాడి, నీ జీవితం మీదికి, నీ కుటుంబం మీదికి ప్రమాదం తెచ్చుకొని, సమస్యలు తెచ్చుకొని, పోరాటం తెలుసుకొని సతమతం అయిపోయి నలిగిపోతున్నావా? నీవు ఇరుకులో ఏం మాట్లాడాలో ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోతుందని మాట్లాడేసి నీ గొంతు మీద తెచ్చిపెట్టుకుంటున్నావా? ముఖ్యంగా నా తల్లకు నేను చెప్తున్నాను, మా చెల్లెళ్ళకి, అమ్మలకు, అక్కలకు, అందరికీ. ఒక స్త్రీగా ఒక ఇంటిని కట్టుతున్న ఒక జ్ఞానవంతురాలుగా నీ వివరించాలి. నీ ఇంటిని పోషిస్తున్న ఒక మంచి యజమానురాలుగా నీ వివరించాలి. నీ నోటి నుండి వచ్చిన మాట అది వివేచన లేకుండా మాట్లాడితే, నువ్వు చేసే పని వివేచన లేకుండా చేస్తే శ్రమల పాలవుతుంది నీ కుటుంబం, కష్టాల పాలవుతుంది నీ జీవితం, నష్టపోతుంది నీ బ్రతుకు, విడిచిపెట్టబడుతుంది నీ కుటుంబం, వెలివేయబడుతుంది నీ కుటుంబం. అది ఎప్పుడు నీ కుటుంబమును కట్టుకుంటావంటే, ఎప్పుడు నీ కుటుంబాన్ని సరిగా సరిచూసుకుంటావంటే, నీవు ఉపవాసము చేసి, పరిశుద్ధాత్మతో సహవాసము చేసి, పరిశుద్ధాత్మలో నువ్వు బలపడి, ఇది అపవాది కార్యమా, దేవుని కార్యమా, ఇది రమ్యమైనదా, యోగ్యమైనదా, ఇది మాన్యమైనదా అని గ్రహించుకునే ఆ యొక్క శక్తి, ఆ వివేచన పరిశుద్ధాత్మ దేవుడు నీలో పుట్టిస్తాడు. హల్లెలూయా. నీవు నీ కుటుంబంలో నిన్ను బట్టి సంతోషము కోల్పోతుందా? నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తుర్రా నీ కుటుంబంలో? ఈ రెండిటిలో ఏది జరుగుతుంది గమనించుకో సహోదరి. నువ్వు వివేచనతో, జ్ఞానముతో, అజ్ఞానముతో నువ్వు ఏ విషయాలు ఎలా మాట్లాడుతున్నావో దానిని బట్టి నీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను ఆలోచించి, నేను పౌలు గారు ఇలా చేశారు, యోహాన్ గారు ఇలా చేశారని, ఇది జరిగింది, అది పోయిందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తీసుకొస్తున్నాడు. పౌలు చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ప్రైజ్ ది లార్డ్, ఇశ్రాయేలీయులారా. అమ్మా, ఈరోజు దేవుడు ఇశ్రాయేల్ మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఓ వాళ్ళతోనే, ఓహో వాళ్ళు కదా మేము కాదు కదా అనుకోకండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. అయితే యాకోబు అనే పేరుకి ఏంటి అర్థం? ఏంటంటే మోసగాడు అని అర్థం. ఎప్పుడైతే యాకోబు దేవునితో పెనుగులాడడం సురువు చేశాడో, యాకోబును ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్. ఆశీర్వాదానికి పునాదిగా మార్చాడు. ఆశీర్వాదానికి
మొదటి మెట్టుగా మార్చేశాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రం. అపో మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, ఆమె గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడు. అవునా, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. వాక్యము యాకోబు దొరికింది. యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. ఆ ఇశ్రాయేలు సంతానమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమే మనము. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏ ఇశ్రాయేలీయులారా, మీరు పాపిష్టులు, యేసు ప్రభు నమ్ముకుంటే పరిశుద్ధులుగా తీర్చబడదు అన్నానుకో, ఏమంటాడు? అరే ఆయన పట్టుకోండి రా అంటారు. ఎవరిని? అది కాడు ఏమంటాడు? పట్టుకోండి. ఆయన తీస్తున్నాడు. మొదటికి ఏమన్నాడు? ఇశ్రాయేలులారా, రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు, మర్యాదగా మోత్కపల్లియులారా, భూసన్పల్లియులారా అని ప్రేమగా మాట్లాడుతూ మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఎవరు తెలుసా? దేవునికి భయపడరు మీరు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవునికి భయపడేవారు మీరు అంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు మామూలు కాదు, మీరు చాలా పర్ఫెక్టు, చాలా మంచివారు. మీరు ఎవరికి భయపడతారు? మనుషులకు ఎవరికి భయపడరు. మీరు ఎవరికి భయపడతారు? మీరు దేవునికి భయపడతారు. దేవునికి భయపడలు వారలారా,
ఏమంటున్నాడు? వినుడి. నా మాట వినండి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు. చాలు. ఇశ్రాయేలు ఈ దేవుడు మన పితరులైన దేవుడు అంటున్నాడు. మా యేసుప్రభు అంట్లా. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు? మా యేసుప్రభు నమ్ముకుంటే మా యేసుప్రభును, యేసుక్రీస్తు అందరికీ మా యేసుక్రీస్తు. హల్లెలూయా. అలాకప్పుడే కోపం వస్తుంది. అంతనా మానాను? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి. మన పితరుల దేవుడు ఈయనే చాలా నీట్గా హ్యాండిల్ చేస్తున్న వాళ్ళని, బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. మన పితరుల దేవుడు 40 సంవత్సరంలో వాళ్ళని భరించి దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి రప్పించిన దేవుడు అంటాడు. కానీ యేసుప్రభు పేరు చెప్పడు. ఇంకా అంటాడు కానీ యేసుప్రభు అని కుండ బద్దలు కొట్టడు. చాలా జ్ఞానంతో సువార్త చెప్తుంటా కదా. చదవండి అమ్మా. అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానం నుండి దేవుడు. ఒక్క నిమిషం. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి చేష్టల వల్ల దేవుడు సనిగిపోయాడు, గునిగిపోయాడు. జరిగింది, అది జరిగింది. అయితే రాజులు కావాలన్నాడు. రాజులను ఇచ్చాడు సమూయేలు ద్వారా. అయితే చివరికి మాకు ఒక రాజు కావాలంటే ఆ సమూయేలు ద్వారా సౌలును కూడా దేవుడు ఇచ్చాడు. సౌలు రాకముందు ఇశ్రాయేలు ప్రజలకు వినాలా. సౌలు రాజు కాకముందు ఇశ్రాయేలు ప్రజలకు డైరెక్ట్గా దేవుడే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు రాజు కాకముందు, సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుబడి చేయకముందు డైరెక్ట్గా దేవుడే ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. డైరెక్ట్ ఇశ్రాయేలు ప్రజలకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఈ ఇశ్రాయేలు బుద్ధిహీనులై, జ్ఞానము లేక, వివేచన లేక, ఏ మనుషుడు మాకొద్దు కానీ దేవునితోనే మాకు డైరెక్ట్గా కనెక్షన్ ఉందని గ్రహించుకోక వీళ్ళు ఏమడుతారంటే మాకు ఒక రాజు కావాలి. హల్లెలూయా. మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు అక్కడ అరే నేనే రాజుగా ఉంటే వీళ్ళు బుద్ధి లేకుండా అడుగుతున్నారు. సరే ఎవరినెవరు ఇచ్చేసాగో వాడు అక్కడ ఉంటాడు, ఎర్రగా నున్నగా ఆడు చక్కనడు ఉంటాడు, వాడిని రాజుగా చేసేయంటే వెళ్ళి ఆ సౌలును కనుక్కొని ఆ సౌలుని ఇశ్రాయేలీయులకు రాజుగా చేస్తాడు. అయితే ఆ సౌలు తర్వాత తన ఏలుబడిలో దేవునికి అయాసకరంగా బ్రతికితే ఆ సౌలును తొలగించి యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాడంట. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నాడు? యెష్షై కుమారుడైన దావీదును. హల్లెలూయా. యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాడు. కనుగొని ఆ దావీదు గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ యెష్షై కుమారుల నుంచి ఎవరిని అనుకున్నట? యెష్షై కుమారుల నుంచి ఎవరిని అనుకున్నట? దావీదును ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకున్న తర్వాత దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు యెష్షై కుమారుడు. యెష్షైకి చాలామంది అన్నలు ఉన్నారు. యెష్షైకి చాలామంది కొడుకులు ఉన్నారు. దావీదుకు చాలామంది అన్నలు ఉన్నారు. దావీదుకు చాలామంది అన్నలు ఉన్నప్పుడు సమూయేలు ఇంటికి వెళ్తాడు. సమూయేలు ఇంటికి వెళ్ళి అంటాడు, ఇదిగో యెష్షై గిద్యోను ఉన్నాడా? గిద్యోనుడా? హల్లెలూయా. ఇదిగో యెష్షై నేను
వచ్చిన సంగతి బాగా పక్కన పెట్టు కానీ, నాకు మర్యాదలు పక్కన పెట్టు కానీ, నీ మర్యాద నాకేమొద్దు కానీ, నాకు కావాల్సింది ఏంటంటే నీ ఇంట్లో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకొని పోతున్నాడు అంటాడు. హల్లెలూయా. ఎట్లా? నీ ఇంట్లో నుంచి ఒకరిని రాజుగా ఎన్నుకొని పోతున్నాడు అన్నప్పుడు యెషయాకు మైండ్ తిక్క అవుతుంది. యెషయాకి ఏమవుతుంది? మైండ్ తిక్క మక్క అయిపోతుంది. అయితే నాకున్న జ్ఞానంతో, నాకున్న తెలివితోని ఏమనుకుంటా అంటే, ఇదిగో గిద్దు నన్ను అయితే, యుగేంద్ర అన్న అయితే పెద్దగా ఉన్నాడు, పొడవు ఉన్నాడు, సరిపోతాడు రాజుకు అని అనుకుంటా. మళ్ళీ ఏమనుకుంటా, ఆయన తర్వాత ఉంటే ప్రకాశ్ అన్న జర పొడవు ఉన్నాడు, రాజుకైతే సరిపోతాడు అని చెప్పేసి అనుకుంటా. నా జ్ఞానం అది, నా తెలివి, నా బుద్ధి. ఇది అజ్ఞానంతో, జ్ఞానంతో, తెలివైందో, తెలివిలేందో మొత్తానికి ఇట్లా అనుకుంటుంది. ఈ మాటతో యెషయా ఏమంటాడు? ఇప్పుడు నేను యెషయాని అనుకో అంటే, ఇప్పుడు ఆ ప్రవక్త చెంటాడు, ఇదిగో చూడు పాస్టర్ గారు, ఇప్పుడు సమూయేలు గారు ప్రవక్త కదా, పాస్టర్ గారే వచ్చాడు ఇంటికి వచ్చి పాస్టర్ గారు అంటున్నాడు నీ ఇంట్లో రాజు అవుతాడు ఒక ఆయన, అంతవరకు నేను మంచినీళ్ళు ముట్టాను, నీ ఇంట్లో అన్నం కాదు కదా, నేను అసలు నీ వైపు నేను మాత్రం నాకు రాజు ఎవరో వాళ్ళని అభిషేకించిన తర్వాత నేను ఏమైనా ముడతా అంటాడు. అయితే ఇప్పుడు ఆ రాజు ఎవరో గుర్తించాలంటే దేవుడే చెప్పాలా, దేవుడే చెప్పాలా. దేవుడు చెప్పాలంటే మరి దేవుని మాట వినాలా? దేవుడు చెప్పాలంటే దేవుని మాట వినాలా? దేవుని మాట వినాలంటే ఈ సమయంలో ఒక్కడే వినాలయ్యా, అలాగే ఎవరికి అర్థం కాదు. యెషయా అంటున్నాడు, ఇదిగో గిద్యోను నా పెద్ద కొడుకు, ప్రకాశ్ నా రెండో కొడుకు, మూడో కొడుకు మానయ్య, నాలుగో కొడుకు దేవదాసు, ఇగో ఇలా అయితే ఒకరి తర్వాత ఒకరు బలవంతులు గట్టిగా ఉన్నారు అంటని చెప్పేసి యెషయా మాట్లాడుతుంటే, యెషయా అంటాడు వీళ్ళు ఉన్నారు అంటే అన్నాక సమూయేలు అంటాడు, వీళ్ళు కాదు కానీ నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా? హల్లెలూయా. వీళ్ళు కాదు కానీ ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అని అడుగుతాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఒకడున్నాడు, అడిగి ఎందుకు పనికిరాడు అడిగాడు, పనికిరాడు అని చెప్పేసి 4 గొర్రెలు ఇప్పించి 4 మేకలు ఇచ్చి మనకి అడిగి పంపించిన వాడు పొట్టిగా ఉంటాడు, అగో అట్లా మైపాలంలాగా వాడు పనికిరాడు, పొట్టిగా ఉంటాడు, జర లేచిలవాడు మైపాల జర లేచిలవాడు నిలబడంతే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ గిద్యోను ఈ ప్రకాశును బలవంతులను చూశాడు, కానీ తండ్రి చివరికి ఏమంటున్నాడు, ఇంకెవరైనా నీ కొడుకులు ఉన్నారా అంటే, ఒక్కడున్నాడు నా కొడుకు, వాడు పొట్టిగా ఉంటాడు, ఎందుకు పనికిరాడని చెప్పేసి 4 గొర్రెలు ఇచ్చి అడిగి పంపించిన, అయితే ఆయనని పిలిపించు అంటాడు. ఆమేన్. ఆయనను పిలిపించు అనగానే ఈ పొట్టైన ఆ మూల నుంచి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఈయన పేరేం పేరు ఇప్పుడు? దావీదు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే పొట్టిగా ఉన్నాడు. పాస్టర్ గారు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. పాస్టర్ గారు కూడా కొంచెం తిక్కమ్మ, అరే రాజు అంటే పెద్దగా ఉండాలా, ఈ పొట్టిగా ఉన్నాడు, నేను చూసింది కరెక్టేనా ఏందని లోపలనే ఫైటింగ్ జరుగుతుంది పాస్టర్ గారికి. అయితే దగ్గరికి రానే వచ్చాడు. ఇలా రాగానే అప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్న వ్యక్తి ఈయనే. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు పొట్టోడా, పనికి మాలోడా, పనికి రానోడా అని తృణీకరించావు కదా, తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి అయింది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తృణీకరించి అడవికి అరణ్యానికి పంపించావో ఆ వ్యక్తి నాకు రాజు. ఆమేన్. ఆయనే
నా ఇష్టానుసారుడు. ఆమేన్. నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేర్చువాడు. కూర్చున్నానా? నా ఉద్దేశములను నెరవేర్చువాడు. నైస్. ఈయనని రాజు అనగానే అందరూ షాక్ అయిపోయి, ఈ రాజు అవ్వడం ఏందని తండ్రితో సహా అన్నదమ్ములతో సహా పరేషాన్ కుళ్ళు. హల్లెలూయా. సంగమా, అక్కడ అందుకే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఏమంటే తెలుసా? దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని చెప్పి అతడిని గురించి సాక్ష్యం ఇచ్చాను. అక్క, నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఎవరి ఉద్దేశములు నెరవేరుస్తున్నావు? అక్క, అన్న, నీవు ఎవరి ఉద్దేశములు నెరవేరుస్తున్నావు? దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన నీ భార్య ఉద్దేశమా? దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన నీ భర్త ఉద్దేశమా? దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన నీ పిల్లల ఉద్దేశమా? దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన నీ వస్తువుల గురించా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినావు? హల్లెలూయా. అక్కడ దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా అది. ఇప్పుడు యెషై దావీదు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు చెప్పాలి? దావీదు అన్నలను ప్రేమించాడు. ఏం చేశాడు? యెషై ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? పెద్దవాళ్ళను, బలవంతులను, జ్ఞానవంతులను, బలాఢ్యులను, పెద్దవాళ్ళను ప్రేమించాడు. దావీదుని ఏం చేశారు? తృణీకరించాడు. హల్లెలూయా. అయితే దావీదు మనుషులను తృణీకరించలేడు, కానీ దేవుని ప్రేమించడము, దేవుని ఉద్దేశములను, దేవుని హృదయాన్ని కలిగి ఉన్న దావీదు వలె ఈరోజు నువ్వు కలిగి ఉంటే నీవు రాజువు కాదా? నేను రాజుగా చేయడా? రాజుగా చేయడా? అధికారునిగా చేయడా? శ్రేష్టమైన వాడిగా చేయడా? నిన్ను గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును ఎక్కడ తీసుకొచ్చాడు? రాజసింహాసనం మీద తీసుకొచ్చాడు. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ఉద్దేశమును నెరవేరుస్తున్నట్లయితే, అడుగంటి పోయిన నీ జీవితాన్ని అందనంత ఎత్తైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళికలు, దేవుని ఇష్టాన్ని నీవు నెరవేర్చిన రోజు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను తీసుకెళ్తాడు. ఆశ ఉన్నవారు ఆమెను చెప్పండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. పాడదామా? ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ నా స్తుతి హోమం
నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. నా ప్రార్థన మా స్తుతి హోమములన్నీ నీకే. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు, అడిగినంత కంటే ఐశ్వర్యవంతుడవు, పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? సౌలు అంటాడు, సౌలు అనబడిన పౌలు అంటాడు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన సౌలు వేరే, పాత నిబంధన సౌలు రాజు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలు అని పిలువబడుతున్న సౌలే చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, ఇదిగో మన పితరుల దేవుడు బానిసత్వం నుంచి విడిపించాడు. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. చదవండి తల్లి. అతని సంతానము నుండి, ఎవరి సంతానం నుంచి? దావీదు. వినండి, ఎవరి సంతానం నుంచి? మనకున్న ఈ సంతానాలు బంగారు సంతానాలు, రాజ సంతానాలు. హల్లెలూయా. బంగారు. నాకు మొన్న అన్నాడు ఒక అన్న, మన మొదలన్నాడు కానీ పేరు చెప్పను, మా వంశకు కొడుకు లేకపోయాన్నా, కొడుకు పుట్టకపోయానంటే నీ వంశం రాజవంశము పోయాము, నీ వంశం రాజవంశం. మరి భూమి మీద నీ వంశం నాకు ఒక వంశం లేదు. వంశం విలువబడాలంట. సంగమా, గర్భఫలము యెహోవా ఇచ్చు కదా. ఆయన ఇచ్చే బహుమానం ఏదైనా పర్లా సంతోషంగా స్వీకరించాలా, అంగీకరించాలి. చదువు. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున, దేవుడు ఎలా అంట? తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించి. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అని చెప్పట్లా, ఆయన చాలా నీట్గా చెప్తున్నాడు. ఏమని? అతని ఎవరి సంతానం నుంచి? డైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అన్నాడు అనుకో, ఏమంటారు సమాజ మందిరంలో? ఏమంటారు? అయ్యో దైవదూషణ చేస్తుండే పట్టుకోండి అంటారు. హల్లెలూయా. ఏమంటారు? దైవదూషణ చేస్తున్నాడు, వీరి సంగతి ఏందో ఒకసారి అరుచుకోండి అంటారు. ఆయన చాలా నీట్గా సమయాల ద్వారా రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు. అయితే యేసయ్య నుంచి, యేసయ్య కుమారుల నుంచి ఒక దేవుడు ఒకటి ఎన్నుకున్నాడు. అతని పేరు దావీదు. అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే దావీదు సంతానం నుంచి ఎవరు నియమించుకున్నాడట? దావీదు సంతానం నుంచి ఒకరిని ఎన్నుకున్నాడు వాగ్దానం చొప్పున. చదవండి అమ్మా. వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.
ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించెను. ఏమంటమ్మా? ఆయన రాకముందు యోహాన్ ధరనంట ఇశ్రాయేలుకి ఏం చేసినట్ట? చాలా క్లుప్తంగా చరిత్ర కొడుతున్నాడు ముంగల. హల్లెలూయా. అమ్మా, ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా చరిత్ర, యేసుక్రీస్తు చరిత్ర, యేసయ్య గురించి స్పష్టంగా నీవు ఎరగకపోతే నువ్వు సమాజంలో బ్రతకలేవు, నువ్వు సమాధానం ఇయ్యలేవు. చాలా క్లుప్తంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకు అందరి గురించి ఏం చేసినట? మారు మనసు విషయమై బాప్తిసమును గురించి ఏం చేసినట? ప్రకటించాడట. యోహాను తన పనిని నెరవేర్చుతుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు. చూసినామా? అక్కడ కూడా కోడి చేస్తున్నాడు. ఎక్కడ? దావీదు అన్న మాటలు కోడి చేస్తున్నాడు. దావీదు తర్వాత దేవుడు తన ఉద్దేశంలో, నా ఉద్దేశంలో నెరవేర్చబడి ఇష్టానుసారాన్ని దేవుడు పలికిన మాటలను కోడి చేస్తూ ఉన్నాడు. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు సంతానం నుంచి ఒక కుమారుని పుట్టిస్తాడు. అతను రక్షకుడు, అతని పేరు యేసు అని చెప్తున్నాడు. అంతేకాదు అతను రాకముందు ఒక యోహాను వచ్చాడు. ఆ యోహాను బాప్తిసం గురించి, మారు మనసు గురించి ప్రకటించాడు. యోహాను తన పనిని నెరవేర్చుకున్న తర్వాత అప్పుడు యోహాను అన్నమాట, అయ్యో నేను మారు మనసు గురించి, బాప్తిసం గురించి చెప్తున్నాను, ఎవడనుకుంటున్నారు మీరు? నేను యేసుప్రభుని అనుకుంటున్నారా? ఏం సంగతి అని ఆ మాట చదవతలే. నేను యేసుప్రభుని కాను. ఇదిగో నా వెనుక ఒకడు వచ్చి. హల్లెలూయా. ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. కాళ్ళ చెప్పులు విప్పుటకై. ఏమంటున్నాడమ్మా? నేను ఆయన కాళ్ళ చెప్పులు కూడా విప్పుటకైనను నేను పాత్రుడను కానని నాకు అర్హత లేదు. యోహాన్ అంటాడు ఎక్కతక్క ఊసారి మాటలు మాట్లాడితే, సర్ప సంతానమా నీకు బుద్ధి చెప్పినవాడేవాడు అంటాడు. అంటే మన భాషలోకి వచ్చి ఏమన్నా దయ్యం కొడుక, దయ్యానికి పుట్టినవాడా అంటున్నాడు. అంతేనా? మీరంటే ఊరుకుంటారా? దయ్యానికి పుట్టిందానా, ఏమీ బుద్ధి లేదు అని అన్నానుకో, పాస్టర్ నన్ను దయ్యానికి పుట్టిన చూపియాలి. నేను దయ్యానికి ఎట్లా పుట్టినో, దయ్యానికి ఎప్పుడు పుట్టినో నాకు చూపియాలి. నువ్వు అప్పుడే నేను చర్చికి వస్తా. పౌలు అంటున్నాడు ఇక్కడ, యోహాన్ అంటాడు, సర్ప సంతానమా నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? నాకంటే వెనక ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పులను విప్పడానికి కూడా పాత్రుడను కాను, ఆయన చెప్పులు మోయడానికి కూడా అర్హత లేదు నాకు, ఆయన చెప్పులు ముట్టడానికి నాకు భాగ్యం లేదు అని మాట్లాడుతూ చదవమ్మా. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. అబ్బా, సహోదరులారా అంటాడు, మళ్ళా అబ్రహాము వంశస్థులారా అంటాడు. మళ్ళీ మధ్యలో రక్షకుని, దావీదు వంశం నుంచి రక్షకుడు పుడతాడు, ఆయన యేసుక్రీస్తు. దెబ్బ పెట్టినట్లని చూడు, ఆయింట్మెంట్ రాసినట్లని చూడు. రక్షకుడు యేసుప్రభు అన్నట్లని చూడు. ఆయన రాకముందు కూడా యోహాను చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను కాదు, నా వెనుక ఒకడు వస్తాడు, ఆయన చెప్పులు నేను మోయడానికున్నా నేను పాత్రుడను కాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. అబ్బా, ఎంత లాజిక్తో కొడుతున్నాడు తెలుసా? అబ్రహాము ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మాది అబ్రహాం సంతానం, నీదేం సంగతి అంటారు. ఏమంటారు? మాది అబ్రహాం సంతానం. అప్పుడు ఒక సందర్భంలో కొత్త నిబంధన, అబ్రహాము దేవుడు ఈ రాళ్ల ద్వారా అబ్రహాంకి పిల్లలు పుట్టి, మేము అబ్రహాం సంతానం అనగానే, అందుకే అట్లా అంటారని చెప్పేసి ముందేమన్నాడు? అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలా. మళ్ళా అంటాడు, యేసుప్రభు రక్షకుడు అంటాడు, దేవుడు అంటాడు, అబ్రహాం సంతానం అంటాడు. ఏమంటాడు? దేవునికి భయపడులారా అంటారు, దేవునికి భయపడే వంశమా అంటాడు.
ఈ రక్షణ వాక్యము మన యొద్దకు వావ్, హల్లెలూయా. లాస్ట్కి తీసుకొచ్చాడు చూడు దేవుడు, పౌల నుంచి లాస్ట్కు. మళ్ళీ చదవమాట. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును, యెరూషలేములో కాపురముండు వారు అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములు నేను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చును అంటాడు. హల్లెలూయా. అసలు నిజంగా పౌలు కనుక మన మధ్యలో ఉంటే ఎంత బాగుండెను. ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చూడండి. రక్షకుడు ఈయన అంటాడు. ఆయన చెప్పులు మోటికి పాత్రుడని కానంటాడు. ఆయన అంటాడు, అధికారులారా, యెరూషలేములో కాపురం ఉండేవారులారా, విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములు అన్నీ కూడా మీరు గ్రహించారా? అయితే వాళ్ళు గ్రహించకుండానే ఆయనకు శిక్ష వేశారు. ఆయనకు శిక్ష వేశారు. ఆ వచనం నెరవేర్చారు. ఆయన యందు మరణమునకు తగిన హేతువేమియు కనబడకపోయినను ఆయనను చంపింపవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులైనాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదిగో నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చి, నా అంతరంగాన్ని మార్చి, నా శాపము తొలగించి ఇదిగో మీ ముందు వాడుకుంటున్నా నేను మీకు సాక్షినే. హల్లెలూయా. మీరందరూ కూడా యేసయ్య రక్తంలో కడగబడిన వారు, మీరందరూ కూడా ఆయనకు సాక్షులే అంటూ దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చబడి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఫస్ట్ నేను సువార్త ప్రకటిస్తున్నా, మా సువార్త అయినండి అని అనలే, లాస్ట్కి చెప్తున్నా. అన్ని వివరించుకుంటా చెప్పినాక అలాగే నీవు నా కుమారుడవు. వావ్, ఎక్కడుంది అది? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడిన. చదువుడు 2వ కీర్తన. వెళ్ళిపో పాత నిబంధనలకు వెళ్ళు. ఇప్పుడు పో పాత నిబంధనలకు వెళ్ళు. కొంచెం విసుగుపడకండి. బోర్గా అమ్మ అనంతపురంలో కొంచెం ఇది మీకు వాగ్దానంతో కూడిన లేఖనాలు మీకు వరుసగా మీ ముందు పెడుతున్నాను. 2వ కీర్తనలో తీయండి. 2వ కీర్తన అక్కడ చాలా క్లుప్తంగా 2వ కీర్తన యందు రాయబడిందని చెప్తున్నాడు. చదువు 2వ కీర్తన చదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. ఈ మాటను 2వ కీర్తన గ్రంథంలో ఉన్న మాటను పౌలు గారు నూతన నిబంధనలో యెరూషలేములో సమాజ మందిరంలో కోడ్ చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట అంటాను, నువ్వేం మాట్లాడినా వాక్యపు లేకుండా మాట్లాడితే నువ్వు పడిపోతావు. నువ్వు ఏం మాట్లాడినా వాక్యము నీలో ఉండాలా. నువ్వు ఏం మాట్లాడినా వాక్యపు వచనాలు నీ నోటి మీద ఉండాలా. అందుకే ఓ పాట రాశాడు దైవజనుడు, జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హలో, జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా
ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టితేనే దారాల కంటే మధురమైన వాక్యమని అక్కడ చాలా క్లుప్తంగా ఆ మాట కొంచెం ఎండింగ్ ఇవ్వు తల్లి. లేదు ఇక్కడ అపోస్తల కార్యం మరియు 2వ కీర్తన రాయబడినది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటకు, ఆయనను మృతులలో నుండి లేపుటకు బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయనను ఎక్కడి నుంచి లేపినట్ట? ఆయనను కుళ్ళు పట్టని లేదు, ఆయనను మృతుల నుండి. ఈరోజు నువ్వు ఏ మృతమైన జీవితాన్ని జీవిస్తున్నావో, నీ బ్రతుకు ఎట్లా మృతమైపోయిందో, నీ వ్యాపారం మృతమైపోయిందా, నీ ఆరోగ్యం మృతమైపోయిందా, నీ సమస్యలు మృతమైపోయినాయా, నీ పోరాటము మృతమైపోయిందా, నీకున్న స్థితిగతులన్నీ మృతమైపోయినాయా? ఇదిగో దేవుడు లేపబోతున్నాడు, దేవుడు విడిపించబోతున్నాడు, దేవుడు లేపి ఉన్నాడు. ఇంకా నీవు ఆ మృతమైన దాంట్లో నువ్వు ఉండిపోకు. నువ్వు మృతుడవు కాదు, నువ్వెవరు? సజీవుడవు. హల్లెలూయా. నువ్వు మృతుడవు కాదు. నువ్వెవరు తెలుసా అక్క? ఎవరు 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 నీవు సజీవుడవై ఎవరి క్రియలు వివరించాలా? దేవుని. నువ్వేం చేస్తున్నావు? ఓ అన్న, నాకు శాతపాడు చేసినారు, 4 నిమ్మకాయలు ఆడబడ్డాయి, 3 నిమ్మకాయలు ఇలా పడ్డాయి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా. మీకేడ అనుమానం గిట రోడ్డు మీద కానీ తీసిపెట్టిన నిమ్మకాయలు అని ఏమన్నా ఉంటే అవి తీసుకొని రండి. అమ్మ మంచి కడుక్కొని పులిహోర చేసుకొని తింటా నేను. హల్లెలూయా. 3 తోవలు కలిసిన దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి, తీసుకురండి. మీరు ముట్టుకోకండి. ఏదో కట్టెనో చెక్కనో లేక ఆకో ఈకో పట్టుకొని రండి. హల్లెలూయా. నువ్వు మృతుడవు కాదు, నువ్వెవరివి? సజీవుడవై యెహోవా క్రియలు వివరించే వ్యక్తివి నువ్వు. అందుకే మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. ఏమమ్మా? ఏంటమ్మా? మరణము నన్నేమి, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. వచ్చే వారం ఈ పాట మీరందరూ కూడా నేర్చుకొని రావాలా. హల్లెలూయా.
వచ్చే వారం ఈ పాట అందరూ కూడా నేర్చుకొని రావాలా. కాబట్టి నువ్వు సజీవుడవై యెహోవా క్రియలను ఇప్పుడు పౌలు లేకవై యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభుని నమ్ముకుంటే నీకు పరలోకం ఉంటుంది, లేక నువ్వు పాపి అంటావా, లేక పౌలు వలె జ్ఞానంతో దేవుని మాటలు చెప్తావా? చెప్పాలి. పౌలు వలె ఇప్పుడు మీ సబ్జెక్టు మీకు అంతగా ధ్యాస పెడితేనే, మంచి జ్ఞానంతో మీరు ఆలోచన చేస్తేనే ఈ సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. నువ్వు దుఃఖంతో బాధపడుతున్నావా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది అంటే, అబ్బా పాస్టర్ గారు ఏం మాట్లాడి, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, అట్లా కూడా మాట్లాడతాడు, తప్పేం కాదు. కానీ నీవు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన దానవై ఉండాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం అంతా నీవు ఎరిగిన వాడవై ఉండాలి. ఇది వాక్యానుసారంగా మాట్లాడిండా, సొంత మాటలు మాట్లాడిండా, సొంత ఆలోచన, సొంత బుద్ధి, దేవుని ఆలోచన అని గ్రహించగలగాలంటే నువ్వు ధర్మశాస్త్రం కూడా నువ్వు ఎరిగి ఉండాలా. ధర్మశాస్త్రం కూడా నువ్వేం చేయాలా? చదివి ఉండాలా. లేఖనాలు కూడా నువ్వేం చేయాలా? చదివి ఉండాలా, ఎరిగి ఉండాలా. లేఖనాలను నువ్వేం చేయాలా? తిరిగేసి ఉండాలా. లేఖనాలను పరిశీలించి ఉండాలా. అప్పుడే మాన్యమైన ఏంటియో, రమ్యమైన ఏంటియో, ఖ్యాతి కలిగి ఏంటియో, యోగ్యత కలిగిన ఏంటియో, అయోగ్యత ఏంటియో అన్నీ గ్రహించగలుగుతావు. కాబట్టి ఈ రోజుతో ఈ మాటలు ఈడికి ముగిస్తున్నాను. వచ్చే వారం ముగింపు ఎండింగు చూసుకుందాం. నేను ఒక మాట అడుగుతాను మీకు. ఆడవ మాట తీసుకొని చెప్పాలన్నా, తర్వాయి చెప్పాలన్నా? తర్వాయి చెప్తేనే సబ్జెక్టు అర్థమవుతుంది. కొంచెం లేఖన ఒక తర్వాత ఒకటి లేఖనం చెప్తుంటే కొంచెం బోరుగా అనిపిస్తుంది, కానీ సబ్జెక్టు మీకు లోతుగా అర్థం కాదు. కాబట్టి మీరందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినం పౌలు లాగా, ఎవరిలాగా?